ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరపున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని 155 రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తూ ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ప్రతి సోదరుడికి ప్రతి సోదరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు. సెక్రటేరియట్ సంబంధించి ఒక చిన్న నేపథ్యం మీకు చెప్పాలి. ఆ సెక్రటేరియట్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత అస్తవ్యస్తంగా ఉండేదో మీకు తెలుసు, మాకు తెలుసు. విలేకరులు మిత్రులు అక్కడ కూర్చోవాలన్నా, ఎవరితోనన్నా కనీసం మాట్లాడాలన్నా, లేదా వచ్చిపోయే ప్రజలకు కూడా అక్కడ ఎంత అసౌకర్యంగా ఉండేదో. ఒక అగ్ని ప్రమాదం జరిగితే అక్కడ కనీసం ఒక ఫైర్ ఇంజిన్ రాలేని పరిస్థితి ఉండేదో మీ అందరికీ కూడా తెలుసు. ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెద్దలు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు